అల్లా కసం. అంటే సద్దాంకి తెలియకుండా కరెన్సీ ఎవరు మార్చుంటారు. ఇంత తెలివిగా మేనేజ్ చేశాడంటే ఆ క్రిమినల్ది మామూలు బ్రెయిన్ కాదు. ఇంత తెలివిగా ప్లాన్ చేసిన వాడే పడై ఉంటాడు. ఏమండి ఒక్క నిమిషం. మీరు అనుకున్నట్టు నేను మీ భర్తను కాదు. అరే చెప్పేది వినండి. నేను మీ భర్తను కాదంటున్నాను కదా. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇంకా ఎన్ని నాటకాలు ఆడతావు? నేను ఇప్పుడు అబద్ధం చెప్పినా నిజం నిదానంగా తెలుస్తుంది కదా. నేను చెప్పింది నమ్మండి. యాక్చువల్గా నేను మీ భర్తను కాదు. కావాలంటే మీరు వీడియో కాల్ తీసుకొని అనుకోవచ్చు. నిజమే, వీడు వేరు మీరు వేరు. ఇంతకీ మీరెవరు? నా పేరు విశ్వనాథ్. నేను హైదరాబాద్లో లాయర్ని. ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు. ఆ ఊర్లో ఎవరికి పిల్లలు కలగట్లేదు. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ మందులిచ్చి వాళ్ళకి పిల్లలు కలిగేలా చేసి ఊరందరికీ దేవుడయ్యాడు మా నాన్న. నాన్న ఎన్ని ప్రయోగాలు చేసి ఎన్ని మందులు ఇచ్చినా ఆ ఊర్లో రాజప్ప శంకరమ్మ అనే దంపతులకు మాత్రం పిల్లలు కలగలేదు. ఊర్లో అందరికీ పిల్లలు పుట్టి మీకు పుట్టకపోవటానికి కారణం రాజప్పకి పిల్లలు పుట్టే కణాలు లేకపోవటం. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి డాక్టర్? దానికి ఆర్టిఫిషియల్ ఇన్సుమినేషన్ అని ఓ పద్ధతి ఉంది. ఈ కృత్రిమ పద్ధతి ద్వారా వేరే వాళ్ళ వేరే కణాలు నీ గర్భసంచిలోకి ఇంజెక్ట్ చేస్తే నీకు పిల్లలు పుట్టే అవకాశం ఉంది. అలా పుడతారా సారు? పుట్టే అవకాశం అయితే ఉంది. మీకు ఇష్టమైతేనే చేయించుకోండి. తీసుకోండి. సార్ ఏం జరిగింది సార్? ఏమైంది సార్? నీ మొగుడు ఒక హత్య చేశాడు. సార్ సార్ రాజప్ప జైలుకి వెళ్ళిన కొన్ని రోజులకి వాళ్ళ భార్య శంకరమ్మకి ఆర్టిఫిషియల్ ఇన్సుమినేషన్ సక్సెస్ అయ్యి గర్భవతి అయింది. థ్యాంక్ యూ డాక్టర్. మాకు పిల్లలు పుట్టే అవకాశం ఉన్నా మా ఆయన ప్రయోగం ద్వారానే నేను ఇప్పుడు గర్భవతినయ్యాను. ఇద్దరికి మగపిల్లలు పుట్టారు. నాన్నగారు వీర్య కణాలు ఇవ్వటం వల్ల ఇద్దరికి నాన్నగారి పోలికలు వచ్చాయి. ఎవరు రాజప్ప కొడుకు ఎవరు డాక్టర్ కొడుకు అర్థం కాక ఊరు వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. కొన్నేళ్లకి రాజప్ప జైలు శిక్ష ముగించుకొని ఊరికొచ్చాడు. ఎరా రాజప్ప, జైలు నుంచి ఇదేనా రావటం? ఎంతైనా నువ్వు అదృష్టవంతుడోరా. కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుట్టాడరా. రాజు లేనప్పుడు సరంగా నువ్వు రారాదప్పరా సరంగా. ఏందిరా మురుగుతున్నావు? రేయ్, కొత్తగా నేను చెప్పేదేముందిరా, ఊరంతా అనుకుంటున్నారు ఆ డాక్టర్ కొడుకు నీ కొడుకు అచ్చ జిరాక్స్ కాపీలా ఉన్నారని. అయినా ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలరా? నీ కొడుకు ఆ డాక్టర్కే పుట్టాడంటానికి పోరా. ఏంటి నా నడల్గా ఉన్నావు? స్కూల్లో అందరు నన్ను డాక్టర్ కొడుకు అని కామెంట్ చేస్తున్నారమ్మా. నేను డాక్టర్ కొడుకునా అమ్మా? నువ్వు డాక్టర్ వల్లనే పుట్టావమ్మా. ఆ రోజు ఆ డాక్టర్ గారు చెప్పింది కట్టు కథ అన్నమాట. వద్దు నాన్న, ఊర్లో వాళ్ళంతా మాట్లాడుతుంది నిజమే అన్నమాట. వద్దు నాన్న, ప్లీజ్ నాన్న. నేను జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఆ డాక్టర్ ఎవరా నీకు నాన్న? ఎంత బరి తెగించావే బద్మాస్తాను. వాడు చేసిన హత్యలన్నీ నేను చేసినట్టుగా చెప్పి నన్ను ఆ కేసులో ఇరికిచ్చి నేను జైలుకి వెళ్ళేలా చేశాడు ఆ మూర్ఖుడు. నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాడి గురించి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నా. పెళ్ళైన కొన్ని రోజులకే వాడి నిజ స్వరూపం తెలిసింది. మీ గురించి నాకు అన్నీ తెలుసు.
మీ మధ్య గొడవల గురించి తెలుసు, మీరు విడాకులు అయిపోతే చంపేస్తాడని తెలుసు, వాడికి భయపడి మీరు ఇక్కడికి వచ్చి దాక్కున్నారని తెలుసు. అందుకే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చాను. అలాంటి మూర్ఖుడికి ఈ భూమి మీద బతికే అర్హత లేదు. అలా జరగాలంటే దానికి మీ హెల్ప్ కావాలి. నేనేం చేయాలో చెప్పండి. వెరీ సింపుల్. మీరు తనతో క్లోజ్గా ఉంటూ విడాకులు విత్డ్రా చేసుకుంటానని తను నమ్మించి అలా నేను చెప్పిన టైంకి చెప్పిన ప్లేస్కి నేను పంపించిన డ్రెస్ తను వేసుకొని వచ్చేలా మీరు ప్లాన్ చేయండి. ఓకే. హలో, గుర్తుపట్టావా మిస్టర్ విశ్వనాథ్, సన్ ఆఫ్ రాజప్ప? ఆ రోజు నా కళ్ళ ముందే నా తల్లిదండ్రులను చంపి నన్ను జైలుకు పంపించి నా ఐడెంటిటీ నువ్వు తీసుకున్నావు. నువ్వా? ఇప్పుడు నిన్ను చంపి నిన్ను పైకి పంపించి నీ ఐడెంటిటీ నేను తీసుకుంటాను. మీరు కోరుకున్నట్టే మీ విడాకులు మీరు తీసుకొని మీ లైఫ్ని మీరు హ్యాపీగా లీడ్ చేయండి. థ్యాంక్ యూ సార్. బాయ్ అండి. బాయ్. Wow, what a brilliant plan. ఇది మన ఇద్దరి ప్లాన్ అని తెలియకుండా నా చేత సద్దాంకు చెప్పించి రాజేంద్ర ల్యాండ్ కబ్జా చేయించావు. రాజేంద్రని ఎందుకు టార్గెట్ చేశావు? నాన్న అన్న అన్న ఏనన్నా అమ్మా అన్న సార్ 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 ఆ రాజప్ప కొడుకు మా అమ్మ నాన్న చంపేసి నా తల పగులు కొట్టాడు సార్. వాడు పారిపోతున్నాడు సార్. అక్కడిద్దరిని చంపాడు, ఇక్కడిద్దరిని చంపాడు అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అన్నమాట. కమాన్ మూవ్. నేను రాజప్ప కొడుకును కాదు డాక్టర్ కొడుకునని ఎంత ప్రాధాయపడ్డా ఆ రాజేందర్ వినిపించుకోలేదు. ప్లీజ్ సార్ సార్ నన్ను నమ్మండి సార్. పోలీస్ ఆఫీసర్ అయ్యండి తను కరెక్ట్గా ఎంక్వైరీ చేయలేదు. తను కరెక్ట్గా ఎంక్వైరీ చేసుంటే ఆ రాజప్ప కొడుక్కి నా తల్లిదండ్రులు చంపినందుకు శిక్ష పడేది. అప్పుడు అందరి దృష్టిలో నేను రాజప్ప కొడుకునయ్యాను. సార్ సార్ నన్ను నమ్మండి సార్. నేను డాక్టర్ కొడుకుని సార్, రాజప్ప కొడుకు కాదు సార్. సార్ కేవలం రాజేంద్ర వల్ల. రాజేంద్ర నెగ్లిజెన్సే వాడి షాఫ్కి కారణమైంది. అభిరామ్ హత్య కేసులో గౌతమ్ని ఎందుకు ఇరికిచ్చావు? నేను ఇరికిచ్చడం ఏంటి? రిషి హత్య కేసులో వాడు ఎలాగో జైలుకి వెళ్లాల్సినడే కదా. రిషిని ఎందుకు చంపావని గౌతమ్ని అడిగితే ఆ ట్రాన్సాక్షన్ లో మా ఇద్దరికి పెద్ద మొత్తంలో కమిషన్ రాబోతుంది సార్. కమిషన్ కోసమని అబద్ధం చెప్పాడని నాకు అప్పుడే తెలుసు. యాక్చువల్గా భూత బంగ్లా దగ్గరకు వచ్చి నన్ను చంపి నా ఫోన్లో వీడియో డిలీట్ చేద్దామని ప్లాన్ చేశాడు. అందుకే నేను మా భార్య ఫోన్ తీసుకుని వెళ్ళా. నా ఫోన్ ఛార్జింగ్ అయిపోతే మా ఆవిడ ఫోన్ తీసుకొచ్చా. అదే టైంకి భూత బంగ్లా దగ్గరికి విశ్వనాథన్ రప్పించి టాయిలెట్కి వెళ్ళొస్తానని గౌతమ్కి చెప్పి వెళ్ళి విశ్వనాథన్ చంపేశాను. చనిపోయింది నేనే అనుకొని ఈ కేసులో మావిడిని ఇరికిద్దామని ప్లాన్ చేసి మావిడి ఫోన్ నుంచి ఫోటోలు తీసి మా నాన్నకు పంపించాడు ఈ గౌతమ్ గారు. వాడి షర్ట్ జేబులో మావిడి ఫోను, ఇంటి తాళాలతో పాటు నా ఐడి ప్రూఫ్స్ పెట్టి వాడి ఐడి ప్రూఫ్ నేను తీసేసుకున్నాను. వాడి ఫింగర్ కోసం షూట్ చేస్తున్నప్పుడు ఫోటోలు తీసి పోలీసులకు నేను పంపించానన్న విషయం గౌతమ్కి తెలియదు. పాపం ఫోటోలు చూసి నేను చనిపోయాను అనుకుని మా నాన్న తెగేచ్చాడు. మీ అమ్మ నాన్న చనిపోయారు కదా, మరి రాములు ఎవరు? రాములు జైల్లో ఉద్యోగం చేసేవాడు. జైల్లో నన్ను సొంత కొడుకులా చూసుకొని నన్ను దత్తత తీసుకొని నన్ను లాయర్ని చేశాడు మా రాములు నాన్న. బాబు బాబు ఈ అమ్మాయి మనల్ని మోసం చేసింది. ఏం చేసింది? మనం కొట్టేసిన 10 కోట్ల 10 ఏళ్ళు నొక్కేసింది. ఏంటి ఇప్పుడు ఆ 10 కోట్లు లెక్క పెట్టావా?
ఆ రోజు మేము చూసిన ఫుటేజ్ ప్లే చేయి. అది అది zoom చెయ్. ఇద్దరు వ్యక్తులు ఒకే ప్లాన్ ఒకే సమయంలో వేశారు. అదే ప్లాన్ బి. గౌతమ్ ట్రైన్లో రాజమండ్రికి వెళ్ళి హైదరాబాద్కి ఫ్లైట్లో వచ్చి విశ్వనాథ్ని చంపి తన ప్రియురాల్ని పెళ్లి చేసుకుని కొట్టేసిన 10 కోట్లతో హ్యాపీగా బతికేద్దాం అనుకున్నాడు. అవి ఫేక్ నోట్స్ అని తెలియక విశ్వనాథ్ బాంబేకి ఫ్లైట్లో వెళ్ళి తిరిగి అదే రోజు సాయంత్రం బస్సులో హైదరాబాద్ వచ్చాడంటే ఖచ్చితంగా దీని వెనకాల ఏదో చాలా పెద్ద ప్లానే ఉండుంటుంది. ఆ ప్లాన్ గురించి వెంటనే ఎంక్వైరీ చేయండి. సార్. రైట్. అసలు ఆ ప్లాన్ ఏమై ఉంటుంది?